దేవుని వాక్యం చదువుకుందాము. కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 9వ వచనం. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. చాలు. కాబట్టి దావీదు దేవుని యొక్క కృపని, దేవుని యొక్క సత్యము ఎంత గొప్పదో ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు? నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. కాబట్టి మనం మానవులమైన మన బిడ్డల మీద దేవుని యొక్క కృప ఆకాశము కంటుచున్నది. దేవుని కృప ఈ లోకములో మనల్ని సురక్షితంగా కాపాడుతుంది. దేవుని కృప ఈ లోకములో మనకి కష్టం రాకుండా కాపాడుతుంది. కాబట్టి దేవుని కృప మనకు ఆయుష్ ఇస్తుంది. దేవుని కృప మనకు ఐశ్వర్యం ఇస్తుంది. దేవుని కృపలో నుండి మనకు బలము, శక్తి వస్తుంది. కాబట్టి దావీదు ఆ సంగతిని, దేవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది అంటున్నాడు. తర్వాత నీ సత్యము మేఘమండలము వ్యాపించుచున్నది. దేవుడు సత్యవంతుడు. దేవుడు మారడు. మన దేవుడు మార్పు చెందడు. మన దేవుడు మనల్ని ఆది నుండి ప్రేమిస్తానే ఉన్నాడు. ఆది నుండి రక్షిస్తానే ఉన్నాడు. ఆది నుండి కాపాడుతానే ఉన్నాడు. ఆయన సత్యము మారనిది. ఎప్పటికీ తన బిడ్డలమైన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఈ భూలోకములో ఉన్నంత కాలమే కాదు, ఈ భూలోకము మన యాత్ర పూర్తయిన తర్వాత కూడా మనల్ని ప్రేమిస్తానే ఉంటాడనమాట. కాబట్టి దావీదు, నీ సత్యము ఆకాశము కంటే ఎత్తైనది, నీ కృప మేఘమండలముల కంటే ఎత్తైనది. కాబట్టి దేవుడు కృపతో మనకు దీవెనలు దయచేస్తున్నాడు. దేవుని సత్యములో నుంచి మనకు దీవెనలు దయచేస్తున్నాడు. అందుకు దేవుణ్ణి మనం ప్రేమించాలి. అందుకు దేవుణ్ణి మనము ప్రార్థించాలి. అందుకు దేవుణ్ణి మనము ఘనపరచాలి. ప్రైజ్ ది లార్డ్.